ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో ఒక్క మాట పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనము ధ్యానం చేసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో, ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్ములను హెచ్చించెను అని వ్రాయబడి ఉన్నది. ఈ విషయాన్ని మనము జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఈరోజు దేవుని దృష్టిలో మనలను మనము తగ్గించుకోవాల్సిన స్థితిలో పైకి కనిపించేటట్లుగా మనుషుల దగ్గర తగ్గింపు తత్వము కలిగి మనం ఉంటున్నాం. మన క్రియల విషయంలోనేమో దేవునికి విరోధమైన ఆలోచన తలంపులు కలిగి మనం ఉంటున్నాం. కానీ క్రియలలో ఎక్కడ దేవుని ఎదుట తగ్గింపు లేని మనుషులుగా మనం ఉంటున్నాం. కానీ మనుషులకు కనబడే రీతిలో తగ్గింపుగా ఉన్నట్లుగా నటిస్తున్నాం. అట్టి నటన దేవునికి అనుకూలమైనది కాదు. అర్హత లేని విమర్శల కొరకు మౌనమే సమాధానమై ఉండాలి. అంటే అర్హత లేని మనుషుల దగ్గర, ఉపయోగం లేని మనుషుల దగ్గర నీ మాటను లేకపోతే నీ వ్యక్తిత్వాన్ని తప్పుగా ఆలోచన చేసే మనుషుల దగ్గర నువ్వు తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. కానీ నిన్ను, నీ క్రియలను, నీ హృదయ ఆంతరంద్రియములను పరీక్షిస్తున్న దేవుని ఎదుట నీవు ఎలా ఉన్నావు, అక్కడ నీ వ్యక్తిగత జీవిత విధానం ఎలా ఉంటుంది, నీ మాట విధానం ఎలా ఉంటుంది అని ఆలోచన చేసుకుని ఆయన ఎదుట నిన్ను నువ్వు తగ్గించుకో. దేవునికి లోబడి దేవునికి విధేయత కలిగి జీవించటమే క్రైస్తవ్యం. మనుషులు పైరూపాన్ని చూసి లక్ష్య పెడతారు, కానీ దేవుడు మన హృదయ ఆంతరంద్రియములను పరీక్షించగలిగిన వాడు. మనుషులను మెప్పించవచ్చు, మనుషులను ఆదరించేటట్లుగా లేకపోతే ఆకట్టుకునేటట్లుగా మనుషులు మాట్లాడవచ్చు. కానీ దేవుణ్ణి మోసం చేసేటట్లుగా మనము ఎన్నడూ ఉండకూడదు కూడా. మనం దేవుని మోసం చేయలేం, మనుషులను మోసం చేసినట్లుగా. కాబట్టి ప్రియ సంగమా, దేవుని బిడలారా, దేవుని ఎదుట నీవు నేను ఎలా ఉన్నామో ఈరోజు మనం పరిశీలన వేసుకుందాం.